మన్ను తిన్న ఆ బాలకృష్ణుడు హాలాహ పండుగ మనమున బలముగ నమ్మి మింగిన ఆ బాలశంకరుడు ఒక్కడే అంట. మనమున బలముగ నమ్మిన మంగళదాయిని మా అమ్మ ఎంత గొప్పదంట. శంకరుడు ఒక్కడే అంట. మనమున బలముగ నమ్మిన మంగళదాయిని మా అమ్మ ఎంత గొప్పదంట. లీలలతో లోకమున ప్రేమ నింపిన కృష్ణయ్య, విషమునే అమృతముగా మార్చిన శివయ్య, నమ్మకమే ఆయుధమై నిలిచిన తత్వమయ్య, తల్లిదయే దేవతగా నడిపించెనయ్య. భక్తి లోపల బలముగా మారెను అమ్మ రూపం, అడుగడుగునా కాపాడెను జగదంబ స్వరూపం. భావం మన గుండెల్లో నిలిచెను అమ్మ ఆశీర్వాదం, మన గుండెల్లో నిలిచెను అమ్మ ఆశీర్వాదం. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. ఎల్లప్పుడూ సద్భక్తి సద్బుద్ధి సత్ప్రవర్తన, ప్రేమతో పరమ కారుణ్యమూర్తి అయి అనుగ్రహించి చేయూతనిచ్చి కాపాడుము స్వామి. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. హిరణ్యకశిపుని అహంకారము కూల్చినవాడా, ప్రహ్లాదుని నమ్మకమున ప్రాణమిచ్చినవాడా, భయమున బతికిన వారికి ధైర్యమిచ్చినవాడా, ధర్మమే నీ ఊపిరి అనిపించినట నరసింహ. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించెనట.
ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. నరసింహం నరసింహం కాలమే తడబడిన అద్భుత ఘడియలో స్తంభమున పుట్టిన సత్యమై నిలిచినవాడా. శరణన్న వారిని చేతులెత్తి కాపాడినవాడా నరసింహనామమే నిత్య రక్షా కవచమా. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. అంటు సొంటు అంటూ ఏమైనా ఏదైనా అక్కికి అంటవంట. అంటు సొంటు అంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. గుడిలో దీపమైన కారు చీకటిలో దారి చూపే దీపమైన వంటలో ఉండే అగ్గి అయిన చితిమంటగా తనువునే కాల్చిన అగ్గికి అంటూ సొంటూ అంటూ ఏవి అంటవంట. ఆ అంటు సొంటు అంటూ ఏమైనా ఏదైనా అక్కికి అంటవంట. మనస్సంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. తెలియవంట. అగ్గులాంటి మనస్సుకు నిప్పు కనితలాంటి మన మడతలు అంటూ సొంటూ ఏది అంటవంట. అంటు సొంటు అంటూ ఏమైనా ఏదైనా అక్కికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. తెలియవంట. మలినమైన మనస్సు నడత ఎందు కాచిన మారవంట మారని బతుకులు వ్యర్థంట. అంటు సొంటు అంటూ ఏమైనా ఏదైనా అక్కికి అంటవంట. మనస్సంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట.
అమృతం దక్కిన ఆత్మ గొప్పదని చాటిన మహాజ్ఞాని మనాది శంకరుడంట. గొప్పదని చాటిన మహాజ్ఞాని మనాది శంకరుడంట. లోకమున బంగారము కన్న జ్ఞానం గొప్ప, శరీరము కన్న ఆత్మ శాశ్వతమని చెప్ప. అద్వైత దీపమై అజ్ఞానము తొలగింప, శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం. సంసార సాగరమున దారి చూపినవాడు, జ్ఞానమే మోక్షమని ప్రకటించినవాడు, కాలానికి కులానికి అతీతుడైనవాడు, మన ఆది శంకరుడే జగద్గురువు. శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం శరణం. అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కనివాడు నిర్భవ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవనే లేవలేడట. పల్లవి. అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవనే లేవలేదట. చరణతో చూసి తీర్పులేసే లోకం చాలా తెలివైనట్ట, మనసు మాట వినే సమయం ఎవరికి ఉండదంట. కన్నీటి బరువు తెలియకుండానే నవ్వులపై రాళ్ళు వేస్తారట, నడవలేని దారిలో నెట్టి లేవు అని ముద్ర వేస్తారట. అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవనే లేవలేదట. అమ్మలేనంత మాత్రాన నానాథవుతాడ మనిషంట, పెళ్లి లేనంత మాత్రాన శూన్యమవుతాడ జీవితం. ప్రేమే తప్పైపోయిన నాడు పుణ్యం ఎక్కడ పుడుతుందంట, మనిషి మనసు ముక్కలైతే లోకం ఎందుకు కదలదంట. అల్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవనే లేవలేదట.
మనసుకి చోటెక్కడ అంట ముద్రల్ని చింపేసే రోజు మనిషి చరిత్ర రాస్తాడంట తీర్పులకి కాదు తన ధైర్యానికి కాలమే తల వంచుతుందంట బ్రిడ్జతాప్తి ఎత్తు అభాగ్యుడనే మాట కంటే అనాథత్వమే ఘోరమంట నిర్భావ్యుడనే తీర్పు కంటే నిర్లక్ష్యమే శాపమంట చివరి పల్లవి మర్మోగేలా నల్లా అమ్మలేనివాడు అభాగ్యుడంట పెళ్లి కానివాడు నిర్భావ్యుడట ప్రేమలో పడ్డవడు దౌర్భాగ్యుడట పడితే ఇక లేవనే లేవలేదట లేవని వాళ్ళే లేస్తారంట లోకమే ఒకరోజు చూస్తుందట ఆచార్యుడంటేనే తాను ఆచరిస్తూ చరిస్తూ మనలను ఆచరించి చరించి తరింపజేసిన వారే ఆచార్యుడంట ఆచార్యుడంటేనే తాను ఆచరిస్తూ చరిస్తూ మనలను ఆచరించి చరించి తరింపజేసిన వారే ఆచార్యుడంట వాక్కుతో కాదు జీవనముతో బోధించేవాడు పుస్తకము కాదు ప్రవర్తనతో చూపించేవాడు అడుగడుగునా మార్గమై నడిపించేవాడు అజ్ఞాన చీకటిని తొలగించేవాడు చారణంతో 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 జయే చారణంతో ఆలోచనల సుడిగుండాలలో కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో ఆలోచనలు దేవాలయంలో కోరికలి రావంట పల్పల్వి ఆలోచనల సుడిగుండాలలో కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో ఆలోచనలు దేవాలయంలో కోరికలి రావంట మనసే ఒక మార్కెట్ లాగా కోరికల బేరాలు వేసుకుంటే హృదయం ఒక
ఒక దేవాలయమై నిశ్శబ్దం కోరుకుంటుందటే. బయట వెలుగుల వెతుకులాట లోపల చీకటి పెంచుతుందే. లోన వెలిగే దీపమే దారి చూపుతుందటే. పల్లవి ఆలోచనల సుడిగుండాలలో, కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో. ఆలోచనలు దేవాలయంలో, కోరికలి రావంట. ఆలోచనల సుడిగుండాలలో, కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో. ఆలోచనలు దేవాలయంలో, కోరికలు రావంట. కూర్చున్న క్షణం కాలం కూడా ఆగిపోతుందే. నేననే భావం కరిగితే నీవు నేను లేని స్థితి వస్తుందే. కోరికలు కరిగిన చోట కరుణ పుట్టుకొస్తుందే. అహంకారం కూలిన చోట ఆనందం వెలుగుతుందే. పల్లవి ఆలోచనల సుడిగుండాలలో, కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో. ఆలోచనలు దేవాలయంలో, కోరికలి రావంట. దేవాలయం రాయి కాదు, మనసే ఆ గర్భగుడి. ఆలోచనలు శాంతించితే అదే నిజమైన పూజది. బయట వెతికే దేవుడు లోపలే ఉన్నాడంట. నిశ్చలమైన మనసులో నిత్య దర్శనమంట. పల్లవి ఆలోచనల సుడిగుండాలలో, కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో. ఆలోచనలు దేవాలయంలో, కోరికలి రానంట. సంక్షేప భావం ఆలోచనలే సంకెళ్ళు, కోరికలే కారాగారం. విడుదలే ధ్యానం, అది జీవన సారాంశం. పల్లవి ఆలోచనల సుడిగుండాలలో, కోరికల సుడిగుండాలలో పడిన ఈ జీవుడు ధ్యానంలో. ఆలోచనలు దేవాలయంలో, కోరికలు రావంట. ఎవడయ్యా దేవుడు? ఎవడయ్యా మీ దేవుడు? ఎవడయ్యా దేవుడు? ఎవడయ్యా మీ దేవుడు? ఎవడయ్యా దేవుడు? ఎవడయ్యా మీ దేవుడు? కనిపించని వాడు, వినిపించని మాట్లాడలేని వాడు, అసలు లేనే లేనుడా. దేవుడా మీ దేవుడా? ఎవడయ్యా దేవుడు? ఎవడయ్యా మీ దేవుడు? ఎవడయ్యా దేవుడు? ఎవడయ్యా మీ దేవుడు?
శక్తియే దేవుడయ్యా నీచే శబ్దాన్ని వినిపించే ఆ శక్తియే ఆ దేవుడయ్యా నీచే మాట్లాడించే ఆ దివ్యమైన శక్తియే ఆ దేవుడయ్యా అదే మా దేవుడయ్యా ఎవడయ్యా దేవుడు ఎవడయ్యా మీ దేవుడు ఎవడయ్యా దేవుడు ఎవడయ్యా మీ దేవుడు ఎవడయ్యా 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 మీ దేవుడు తింగరోళ్ళు తల తిక్కలను తిరణాళ్ళకెళ్ళితే తిక్క కుదిరేదాకా తిక్క తిక్కగానే మాట్లాడుతారట పల్లవి తింగరోళ్ళు తల తిక్కలను తిరణాళ్ళకెళ్ళితే తిక్క కుదిరేదాకా తిక్క తిక్కగానే మాట్లాడుతారట చదువు చేతిలో ఉన్న చిత్తం చేతిలో లేదు చుట్టూ జనమున్నా చింతన మారదు గుంపులో కలిసిన గుణం దాచుకోలేరు తిక్కే వారి తత్వం అని తానే చెప్పుకుంటారు నోరు తెరిస్తే నిప్పులు నిజమంటే విరోధాలు బుద్ధి చెప్పే బాట కంటే అహంకారమే వెళ్ళు పల్లవి తింగరోళ్ళు తల తిక్కలోళ్ళు తిరణాళ్ళకెళ్ళితే తిక్క కుదిరేదాకా తిక్క తిక్కగానే మాట్లాడుతారట ముందుగా పేరు పెట్టుకుని పాపం పెంచుకుంటారు పూజ పేరు చెప్పుకుంటూ పుణ్యం మరిచిపోతారు వేషాలే ధర్మమంటూ వేదికెక్కి నడుస్తారు లోపలున్న మాలిన్యాన్ని లోకం మీద జల్లుతారు వినయమంటే బలహీనమని భ్రమలోనే బతుకుతారు మార్పు అంటే శత్రువులని మాటలతోనే కొట్టిస్తారు పల్లవి తింగరోళ్ళు తల తిక్కలలో తిరణాళ్ళకెళ్ళితే తిక్క కుదిరేదాకా తిక్క తిక్కగానే మాట్లాడుతారట తిక్కకు మందు మౌనం తలకి దీపం జ్ఞానం తన్ను చూసే కళ్ళుంటే మారుతుంది ప్రపంచం అద్దంలో ముఖం చూసి ఆలోచన మారితే తిరణాళ్ళకి అవసరం మనసే దేవాలయమైతే పల్లవి తింగరోళ్ళు తల తిక్కలలు తిరణాళ్ళకెళ్ళితే తిక్క కుదిరేదాకా తిక్క తిక్కగానే మాట్లాడుతారట పరమ పావన చరిత పరమ పావన జనిత
అగ్ని పునీతమా మా సీతమ్మ తల్లి అంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా కృషమ్మ తల్లి అంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా సీతమ్మ తల్లి అంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా కృషమ్మ తల్లి అంట. అగ్గిలో చేతులు పెట్టి బతకవచ్చంట. మనకున్న రెండు చేతులు రెండు కలిపి మన హృదయానికి తాకించి దండం పెట్టేయాలట. మనలో నోటి దూల ఉంటే మనలోనే దాహుకోవాలట. పిచ్చి వాగుడు వాగిన పిచ్చి చేష్టలు చేసిన పిచ్చి చూపులు చూసిన మన బతుకులేమట శగునంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా సీతమ్మ తల్లి అంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా కృషమ్మ తల్లి అంట. అగ్గిలో చేతులు పెట్టి బతకవచ్చంట. మనకున్న రెండు చేతులు రెండు కలిపి మన హృదయానికి తాకించి దండం పెట్టేయాలట. మన భారత మాత నిండు తల్లిల రత్నమయ భరణాలతో నిత్యం నిత్యం శోభిల్లుతూ ఉండగా మన పిచ్చి పరాకష్టముదిరి కనపడితే స్వేచ్ఛ ఎక్కువైపోతే ఆ తల్లిని కూడా చూడరాని దుస్తుల్లోకి మార్చే దుష్ట సంప్రదాయాలు మనలోనే పరాయి వాళ్ళు పెంచే కుట్రలు వద్దంటూ అంటూ ఉంటా. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా సీతమ్మ తల్లి అంట. పరమ పావన చరిత పరమ పావన జనిత అగ్ని పునీతమా కృషమ్మ తల్లి అంట. అగ్గిలో చేతులు పెట్టి బతకవచ్చంట. మనకున్న రెండు చేతులు రెండు కలిపి మన హృదయానికి తాకించి దండం పెట్టి